హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో హనుమంతుడు సుదర్శన చక్రం మరియు గరుత్మంతుడు అలాగే సత్యభామల అహంకారాన్ని ఎలా పోగొట్టాడో అనే విషయాల గురించి తెలుసుకుందాం. సుదర్శన చక్రం విష్ణుమూర్తి యొక్క ఆయుధం. ఈ ఆయుధం ఒక్కసారి ఇంద్రుడి వజ్రాయుధాన్ని సైతం నిర్వీర్యం చేసింది. దాంతో సుదర్శన చక్రానికి తానే ఈ ప్రపంచంలో కల్లా అతి శక్తివంతమైన ఆయుధాన్ని అనే అహంకారం పెరిగింది. దీంతో సుదర్శన చక్రం శ్రీకృష్ణుని ఒక ప్రశ్న అడిగింది. కృష్ణ, ఈ లోకంలో నాకంటే గొప్పవారు ఎవరైనా ఉన్నారా అని అడిగింది. అప్పుడు శ్రీకృష్ణుడు తన భార్య సత్యభామతో కలిసి ఉన్నాడు. అప్పుడు సత్యభామ కూడా శ్రీకృష్ణుని, త్రేతాయుగంలో మీరు పెళ్లి చేసుకున్న సీత నాకంటే అందంగా ఉంటుందా అని అడిగింది. అప్పుడు శ్రీకృష్ణుడికి సత్యభామ మాటల్లోనే సుదర్శన చక్రం మాటల్లోనూ అహంకారాన్ని అర్థం చేసుకొని వారిద్దరికీ ఎలాగైనా బుద్ధి చెప్పాలని అనుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో గరుత్మంతుడు కూడా శ్రీకృష్ణుడికి దగ్గరికి వచ్చి, స్వామి, నాకంటే వేగంగా ఎగరగలిగే జీవి ఏదైనా ఈ లోకంలో ఉందా అని అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు గరుత్మంతుడికి అలాగే సుదర్శన చక్రానికి మరియు సత్యభామకు బుద్ధి చెప్పడానికి హనుమంతుడి సహాయాన్ని తీసుకున్నాడు. అందరికంటే ముందు గరుత్మంతుడికి బుద్ధి చెప్పాలని శ్రీకృష్ణుడు హనుమంతుడిని తీసుకురమ్మని పంపిస్తాడు. అదే సమయంలో సత్యభామతో శ్రీకృష్ణుడు సీతాదేవిలా తయారై ఉండమని, మనల్ని చూడడానికి ఒక భక్తుడు వస్తున్నాడని చెబుతాడు. అలాగే ఆ తర్వాత శ్రీకృష్ణుడు సుదర్శన చక్రం దగ్గరికి వెళ్ళి, నా ఆజ్ఞ లేకుండా ఎవరిని భవనం లోపలికి పంపించవద్దు అని చెబుతాడు. శ్రీకృష్ణుడు చెప్పినట్టుగానే గరుత్మంతుడు హనుమంతుని కోసం వెళ్తాడు. ఆ సమయంలో హనుమంతుడు మలయ పర్వతంలో తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అక్కడికి వెళ్ళిన గరుత్మంతుడు హనుమంతుడితో, శ్రీరాముడే శ్రీకృష్ణుడిగా జన్మించాడని, మిమ్మల్ని తీసుకురమ్మని నన్ను పంపాడని చెబుతాడు. అలాగే గరుత్మంతుడు హనుమంతుడితో, మీరు నా భుజాలపై ఎక్కి కూర్చోండి, నేను చాలా వేగంగా మిమ్మల్ని ద్వారక నగరానికి తీసుకువెళ్తానని చెబుతాడు. అప్పుడు హనుమంతుడు, ముందు మీరు వెళ్ళండి, ఆ తర్వాత మీ వెనకాల నేను వస్తానని చెబుతాడు. అతను చెప్పినట్టుగానే ద్వారక నగరానికి వెళ్తాడు. కానీ అక్కడికి వెళ్ళిన గరుత్మంతుడు అక్కడ తనకంటే ముందుగా వెళ్ళిన హనుమంతుని చూసి ఆశ్చర్యపోతాడు. నేనే ఇంత దూరం ప్రయాణించి అలసిపోయాను, కానీ మీరు నాకంటే వేగంగా ద్వారక నగరానికి వచ్చారని అనుకుంటాడు. దాంతో గరుత్మంతుడికి తానే అందరికంటే వేగంగా వెళ్ళగలిగిన అని అహంకారం పోతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు హనుమంతుడిని, నువ్వు లోపలికి ఎలా వచ్చావు, నిన్నెవరు ఆపలేదా అని అడుగుతాడు. అప్పుడు హనుమంతుడు శ్రీకృష్ణుడితో, ఎందుకు ఆపలేదు, సుదర్శన చక్రం నన్ను ఆపింది, వెంటనే దానిని నేను మింగేశాను అని తన నోట్ల నుంచి బయటకు తీసి శ్రీకృష్ణుడికి చూపిస్తాడు. దానితో సుదర్శన చక్రానికి ఉన్న అహంకారం కూడా తొలగిపోతుంది. అప్పుడు సుదర్శన చక్రం తాను చేసిన తప్పుకు తనను క్షమించమని శ్రీకృష్ణుని అడుగుతుంది. అలాగే హనుమంతుడికి శ్రీరాముని వేషంలో ఉన్న శ్రీకృష్ణుడు, అలాగే అతని ప్రక్కనే సీత వేషంలో ఉన్న సత్యభామను చూసి శ్రీరాముడితో, రామ, మీ పక్కన ఉన్న ఈ దాసి ఎవరు, సీతాదేవి ఎక్కడ ఉంది అని అడుగుతాడు. దాంతో సత్యభామకు ఉన్న అహంకారం కూడా తొలగిపోతుంది. ఈ విధంగా శ్రీకృష్ణుడు హనుమంతుడి యొక్క సహాయంతో సుదర్శన చక్రం మరియు గరుత్మంతుడు అలాగే సత్యభామ యొక్క అహంకారాన్ని తొలగించాడు. సో ఫ్రెండ్స్, చూశారుగా శ్రీకృష్ణుడు సుదర్శన చక్రం మరియు గరుత్మంతుడు సత్యభామ యొక్క అహంకారం ఎలా తొలగించాడో తెలుసుకున్నారు. ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.